రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారందరికీ కూడా రైల్వే శాఖ మరో కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అయితే గనక అంటే ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 300 రైళ్ళకైతే గనక కొత్త విధానాన్ని అయితే స్టార్ట్ చేశారు. అసలు ఏంటి విధానం అని చూస్తే గనక గతంలో మనం రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ లాగిన్ అయితే సరిపోయేది. ఏ విధమైన టికెట్లైనా కూడా చాలా సులువుగా బుక్ చేసుకునేవారు. కాకపోతే తత్కాల్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ బుక్ అయ్యేవి కాదు. చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏంటి అంటే గనుక ఏజెంట్లు చాలామంది కొత్త కొత్త ఐడీల ద్వారా ఏజెంట్లు అయితే గనక వారి ఐడీలతో ముందుగానే అన్ని వివరాలు సిద్ధంగా ఉంచుకొని ఇమీడియట్‌గా పేమెంట్ చేసేసి వెంటనే తత్కాల్ టికెట్లు అయితే బుక్ చేసేవారు. సామాన్యులు తత్కాల్ బుక్ చేసుకోవాలంటే అస్సలు కుదిరేది కాదు. ఆ తర్వాత తత్కాల్‌కి సంబంధించి ఇప్పుడు ఆధార్ అయితే గనక తీసుకొచ్చింది. ఆధార్‌తో పాటు ఇప్పుడు కొత్త విధానం ఓటీపీని కూడా తీసుకొస్తుంది రైల్వే శాఖ. గతంలో ఉండే ఈ తత్కాల్ విధానాన్ని స్వస్తి చెబుతూ అంటే ఏజెంట్లు ఈ విపరీతంగా టికెట్లు బుక్ చేయకుండా ఆధార్‌ని తీసుకొచ్చింది. అంటే ఏజెంట్ గనుక ఎవరైనా ఇప్పుడు రైల్వే యాప్‌లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ ఉండాలి. ఓహ్! కొత్త కొత్త మెయిల్ ఐడీలతో ఎవరు పడితే వాళ్ళు ఈ లాగిన్ అయిపోయి బుక్ చేసుకోలేరు. ఖచ్చితంగా ఆధార్ ఉండాలి. అంటే ఒక వ్యక్తి తన సొంత ఐడీతో మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. అలాగే ఏజెంట్ లాగిన్‌లు తర్వాత ఒక అరగంట తర్వాత మాత్రమే ఏజెంట్లకి ఈ తత్కాల్ టికెట్లు బుక్ అయ్యే విధంగా కొత్త విధానం తీసుకొచ్చారు. దీనివల్ల సామాన్యులకు ఊరట కల్పిస్తూ తత్కాల్ టికెట్లు ఇప్పుడు బుక్ చేసుకోగలుగుతున్నారు. ఇక మరో కొత్త విధానాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. ఇక నుంచి ఎవరు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కూడా ఆధార్ ఒకటే కాకుండా మీరు బుక్ చేసుకోవాలనే టికెట్ ఈ రైలు ఏదైతే ఉంటుందో ఆ రైలు కంపల్సరీ ఓటీపీ మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఏ రైలుకి బుక్ చేసుకోవాలన్నా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు రైల్వే టికెట్లు అయితే బుక్ అవుతాయి. ఈవెన్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో మీరు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కూడా ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కి వచ్చే ఓటీపీ చెప్పాల్సిందే అంటున్నారు. ఇప్పటికైతే ప్రయోగాత్మకంగా 300 రైళ్లకి ఓటీపీ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఇది గనక ఎంతవరకు సక్సెస్ అయిందో చూసి అన్ని రైళ్లకు కూడా ఈ ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురాబోతోంది రైల్వే శాఖ. దీని ద్వారా ఒకే వ్యక్తి ఎక్కువ టికెట్లు ముందుగానే బ్లాక్ చేయకుండా ఈ విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. సామాన్య ప్రజలు అందరికీ కూడా సమయానికి రైల్వే టికెట్లు అందుబాటులో ఉండే విధంగా ఈ ఓటీపీ విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటికే 300 రైళ్లకు అయితే గనక మీరు బుక్ చేసుకోవాలంటే కొన్నిసార్లు ఓటీపీ అడుగుతుంది రైల్వేకి సంబంధించి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఓటీపీ ఎంటర్ చేస్తేనే రైల్వే టికెట్లు బుక్ అవుతాయి. త్వరలోనే ఇంకా మిగిలిన అన్ని రైళ్లకు కూడా ఇదే విధానాన్ని అయితే తీసుకురాబోతుంది. ఈ కొత్త విధానం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.